హాయ్ ఎవ్రీవన్, మనం లాస్ట్ క్లాస్లో మల్టిపుల్స్ అన్న ఫ్యాక్టర్స్ అన్న చాప్టర్కి సంబంధించి మల్టిపుల్స్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. అదేనండి, లాస్ట్ క్లాస్లో మనం గుణిజాల గురించి డిస్కస్ చేసుకున్నాం, అవునా కదా? సో ఈ రోజు క్లాస్లో మనం ఫ్యాక్టర్స్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. సో ఎవ్రీవన్ ప్లీజ్ కీప్ ద హెడ్డింగ్ యాజ్ ఫ్యాక్టర్స్. అందరూ కూడా ఫ్యాక్టర్స్ అని చెప్పి హెడ్డింగ్ పెట్టండి. తెలుగు మీడియంలో అయితే మాత్రం కారణాంకాలు అని చెప్పి హెడ్డింగ్ పెట్టుకోండి. ఈ కారణాంకాలని కారకాలను కూడా కొంతమంది పిలుస్తారు. సో పేరు ఏదైనా పర్వాలేదు, బట్ దీనికి సంబంధించిన కాన్సెప్ట్ నేర్చుకోవడం అనేది ఇంపార్టెంట్. పేరు ఇంపార్టెంట్ కాదు, కాన్సెప్ట్ ఇంపార్టెంట్. అది గుర్తుపెట్టుకోండి. పెట్టారు కదా, హెడ్డింగ్ పెట్టారు కదా, ఓకే. సో ఈ ఫ్యాక్టర్స్ అనే టాపిక్ నిన్న మనం ఏదైతే నేర్చుకున్నామో ఆ టాపిక్ కన్నా కూడా ఈ టాపిక్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్. అంటే నేను ఏం చెప్తానంటే మల్టిపుల్స్ అనే టాపిక్ కన్నా కూడా ఈ టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. కుదిరితే స్టార్స్ పెట్టుకోండి ఈ టాపిక్. సో ప్లీజ్ కీప్ ద స్టార్స్ ఫర్ ఫ్యాక్టర్స్. చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఈవెన్ మీరు హయ్యర్ క్లాసెస్కి వెళ్ళినప్పుడు కూడా ఈ టాపిక్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి, ఓకే. ఈ టాపిక్ మీకు చాలా ఈజీగా అర్థం అవ్వాలి అంటే మీకు ఒక 3 కాన్సెప్ట్లు వచ్చి ఉండాలి. ఏంటి ఆ 3 కాన్సెప్ట్ అంటే నేను ఎస్టర్డే క్లాస్లో కూడా చెప్పాను, ఇంకోసారి చెప్తాను, జాగ్రత్త అండి. ఫస్ట్ వన్, టేబుల్స్ బాగా వచ్చి ఉండాలి. సెకండ్ వన్, డివిజిబిలిటీ రూల్స్ అనేవి బాగా వచ్చి ఉండాలి. థర్డ్ వన్, ప్రైమ్ నెంబర్స్ అనేవి బాగా వచ్చి ఉండాలి. ఈ టాపిక్ మీకు ఈజీగా అర్థం అవ్వాలి అంటే ఏ టాపిక్? ఫ్యాక్టర్స్ అనే టాపిక్ ఈజీగా అర్థం అవ్వాలంటే టేబుల్స్ బాగా రావాలి, అండ్ డివిజిబుల్ రూల్స్ బాగా రావాలి, అండ్ ప్రైమ్ నెంబర్స్ తెలుగులో మాట్లాడుకుంటే ఎక్కాలు బాగా రావాలి, అండ్ బాధ్యత సూత్రాలు బాగా రావాలి, అండ్ ప్రధాన సంఖ్యలు. ఈ 3 టాపిక్స్ వస్తే లెర్నింగ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఈజ్ వెరీ వెరీ ఈజీ. ఫ్యాక్టర్స్ నేర్చుకోవడం అనేది చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. సో ఈ 3 వచ్చు కదండి మీకు, ఓకే. ఇంకా ఫ్యాక్టర్స్ అని స్టార్ట్ చేద్దాం రండి. సో టెల్ మీ, వాట్ ఈజ్ ఎ ఫ్యాక్టర్? ఫ్యాక్టర్ అంటే ఏంటి? కారణాంకం అంటే ఏంటి? ముందు టెక్స్ట్ బుక్ పాయింట్ ఆఫ్ వ్యూలో డెఫినేషన్ చెప్తాను, ఆ తర్వాత ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను, ఇంకా ఈజీగా అర్థమవుతుంది. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, డెఫినేషన్ చదివేటప్పుడు అర్థం కాకపోయినా ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పుకున్నప్పుడు మాత్రం చాలా ఈజీగా అర్థమవుతుంది. ఈవెన్ మన ఎస్టర్డే కూడా మల్టిపుల్స్ మనం డెఫినేషన్ చెప్పుకోలేదు. ఫస్ట్ ఏం చెప్పుకున్నాం? ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పిన తర్వాత మీకు చాలా ఈజీగా అర్థమైంది. సో దీన్ని కూడా నేను ముందు డెఫినేషన్ చెప్పడానికి ట్రై చేస్తాను. ఒకవేళ మీకు అది అర్థం కాకపోయినా నో ప్రాబ్లం, ఎందుకంటే నేను ఎగ్జాంపుల్ తీసుకుని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి ఇంకా ఈజీగా అర్థమవుతుంది. సో ఒకసారి జాగ్రత్త డెఫినేషన్ చెప్తాను, జాగ్రత్త అండి. వాట్ ఈజ్ ఎ ఫ్యాక్టర్? ఇఫ్ any number is exactly divisible by another number, that another number is called factor to the given number. ఇంకోసారి చెప్తాను, జాగ్రత్త రండి. If any number is exactly divisible by another number, that another number is called factor to the given number. రాశారు కదండి, ఓకే. తెలుగులో చెప్పాలంటే ఏదైనా సంఖ్య వేరొక సంఖ్య చేత నిశ్శేషంగా భాగింపబడితే ఆ వేరొక సంఖ్యనే మనం కారణాంకంగా పిలుస్తాము. రాశారు కదండి, ఓకే. ఇప్పుడు మీనింగ్ చెప్తాను, జాగ్రత్త చూడండి. ఏదో ఒక నెంబర్ ఉంటుందండి, ఏదో ఒక, ఇఫ్ ఎనీ నెంబర్, చూడండి, ఏదో ఒక నెంబర్ ఉంటుంది. ఇఫ్ ఎనీ నెంబర్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై అనదర్ నెంబర్ అంటే మనకు ఒక సంఖ్య ఇచ్చాడు, గివెన్ నెంబర్ ఇచ్చాడు. ఈ సంఖ్య అనేది వేరే ఒక సంఖ్యల చేత ఎగ్జాక్ట్గా డివిజిబుల్ చేయబడితే, నిశ్శేషంగా భాగింపబడితే, మీనింగ్ ఏంటి? ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అన్న నిశ్శేషంగా భాగింపబడ్డం అన్న మీనింగ్ ఏంటి? రిమైండర్ 0 రావాలి. అంటే ఈ నెంబర్ని వేరే నెంబర్ చేత డివిజన్ చేస్తే నీకు ఒకవేళ రిమైండర్ అనేది, శేషం అనేది 0 వస్తే అప్పుడు ఆ నెంబర్ని ఈ నెంబర్కి ఫ్యాక్టర్ అంటాం, కారణాంకం అంటాం. ఒక ఎగ్జాంపుల్ చెప్తాం చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 3 అనే నెంబర్ చేత 12 అనేది ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుందా లేదా? దానికోసం చాలామంది ఏం చేస్తారంటే ఇలా పెడతారు, 3 టేబుల్లో 12 4 టైమ్స్, నెక్స్ట్ 12 రిమైండర్ 0. సో 0 వచ్చింది. నేను మీకు అదే చెప్తాను, ఇఫ్ ఎనీ నెంబర్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై అనదర్ నెంబర్, ఇఫ్ ఎనీ నెంబర్, ఇది ఎనీ నెంబర్ ఈజ్ ఎగ్జాక్ట్లీ మీనింగ్ ఏంటి? 0 రావాలి, వచ్చింది. ఇఫ్ ఎనీ నెంబర్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై అనదర్ నెంబర్, 12 అనేది 3 చేత ఎగ్జాక్ట్గా డివిజిబుల్ చేయబడింది. ఎగ్జాక్ట్గా డివిజిబుల్ చేయబడడం అంటే ఏంటంటే రిమైండర్ 0 రావడం. రిమైండర్ ఎప్పుడైతే నీకు 0 వస్తుందో అప్పుడు దాన్ని ఎగ్జాక్ట్గా డివిజిబుల్ చేయడం అంటారు, నిశ్శేషంగా భాగింపబడడం అంటారు. సో క్లియర్ కదండి. సో ఇప్పుడు ఏమని చెప్తాం అంటే 3 అనేది 12కి ఫ్యాక్టర్ అవుతుంది అని చెప్తారు. 3 అనేది 12కి ఫ్యాక్టర్ అవుతుందని చెప్తారు. సో నన్ను అడిగితే సో ప్రతిసారి ఇప్పుడు 12 ఉంది, ప్రతిసారి ఓకే దీనికి భాగాహారం చేసి ఫస్ట్ 2తో భాగాహారం చేసి 0 వస్తుందో చూసుకొని ఆ తర్వాత 2 అనేది 12కి డివిజిబుల్ అదే ఫ్యాక్టర్ అవుతుందని చెప్పి ఆ తర్వాత మళ్ళీ 2 అయింది, 3 అయింది, తర్వాత 4తో మళ్ళీ చేసి 12తో మళ్ళీ రిమైండర్ 0 అయితే 4 అనేది దీనికి ఫ్యాక్టర్ అవుతుందని, తర్వాత 6తో చేసి మళ్ళీ ఒకవేళ రిమైండర్ 0 అయితే 6 అనేది దీనికి ఫ్యాక్టర్ అవుతుంది కదండి. సో ప్రతిసారి ఇక్కడ డివిజన్ చేస్తేనే చెప్పగలుగుతున్నాం, అవునా కదా? బట్ డివిజన్ చేయకుండా కూడా నెంబర్స్ అనేవి ఏ నెంబర్కి ఫ్యాక్టర్స్ అవుతున్నాయి ఈజీగా చెప్పొచ్చు. ఏ మెథడ్ యూస్ చేస్తుంటే జస్ట్ మీకు టేబుల్ రీడింగ్ వచ్చాం,
టేబుల్ రీడింగ్ వచ్చు కదండి. టేబుల్ రీడింగ్ వస్తే చాలు, ఇదంతా కూడా రాయక్కర్లేదు. ఈ సోదంతా చేయకుండా కూడా మనం ఈజీగా ఫ్యాక్టర్స్ అనేవి ఏమవుతాయి ఈజీగా చెప్పొచ్చు. సో ఇప్పటిదాకా మనం ఏం నేర్చుకున్నాం, ఒక నెంబర్కి సంబంధించి వేరే నెంబర్ ఫ్యాక్టర్ అవ్వాలి అంటే ఆ రెండు నెంబర్లు మీరు భాగాహారం చేసినప్పుడు, డివిజన్ చేసినప్పుడు 0 వస్తే, అప్పుడు చూడండి ఈ 3ను 12 చేత నేను భాగాహారం చేసిన ఎంత వచ్చింది, రిమైండర్ 0 వచ్చింది. అప్పుడు ఏమని చెప్తాను, 0 వస్తే 3 అనేది 12కి ఫ్యాక్టర్ అవుతుంది, 3 అనేది 12కి కారణాంకం అవుతుంది. అలాగే 3 అయిపోయింది. తర్వాత నేను 2తో చెక్ చేస్తున్నాను, 2తో ఒక 12ని భాగాహారం చేస్తున్నప్పుడు ఒకవేళ రిమైండర్ అనేది 0 వస్తే, శేషం అనేది 0 వస్తే, అగైన్ లాస్ట్లో ఏమని చెప్తాను, 2 అనేది 12కి ఒక కారణాంకం, ఒక ఫ్యాక్టర్ అవుతుంది. అగైన్ 4తో కూడా చెక్ చేసి ఇలా ప్రతిసారి మనం భాగాహారం చేస్తే టైం వేస్ట్ అవుతుందా, వేస్ట్ అవ్వదా? ఎస్, టైం వేస్ట్ అవుతుంది. సో భాగాహారాలు చేయకుండా కూడా మనకి ఇచ్చిన నెంబర్స్కి ఫ్యాక్టర్స్ అనేవి ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. దానికోసం మీకు రావాల్సిందల్లా ఒకటే, టేబుల్స్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, ఒక సమ్మర్ రాస్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది. రైట్ ఆల్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 12. ఒకసారి క్వశ్చన్ రాసుకోండి, అందరూ కూడా నోట్ చేసుకోండి. రైట్ ఆల్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 12. 12 యొక్క అన్ని కారణాంకాలు రాయండి. తెలుగులో రాసుకోండి, 12 యొక్క అన్ని కారణాంకాలు రాయండి. 12 అంటే అంకి వేసుకోండి. ఓకే, సో దీనికోసం మీరు ఏం చేయాలి, చాలా ఈజీగా చెప్తాను చూడండి ఒకసారి. 12, ఓకే. అసలు 12 అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ 12 అనేది ఏ ఎక్కలో వస్తుందండి, ఏ టేబుల్ చదువుతున్నప్పుడు 12 వస్తుందో గుర్తుపెట్టుకోండి. ఇదంతా చేయక్కర్లేదండి, గుర్తుపెట్టుకోండి. మీరు డివిజన్ చేయడం అన్నా టేబుల్ చదవడం అన్నా సరే రెండింటి మీనింగ్ ఒకటే. సో టేబుల్ చేయడం వల్ల డివిజన్ చేయడం వల్ల మనకు టైం వేస్ట్ అవుతుంది కాబట్టి టేబుల్ మెథడ్ మనం ప్రిఫర్ చేద్దాం. సో దీనికోసం మీరు ఏం చేయాలంటే, మనకి దేనికి సంబంధించిన ఫ్యాక్టర్స్ రాయమన్నాడు, కారణాంకాలు రాయమన్నాడు, 12కి సంబంధించి కారణాంకాలు రాయమన్నాడు, ఫ్యాక్టర్స్ రాయమన్నాడు. దానికోసం మీరు ఏం చేయాలంటే, 12 అనేది ఏ టేబుల్లో వస్తుందో ఒకసారి నాకు చెప్పండి. 12 అనేది ఏ టేబుల్లో వస్తుంది, స్టార్ట్ చేయండి. ఫస్ట్ మనకి ఎక్కాలనేవి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, మొదటి ఎక్కం 1వ ఎక్కం నుంచి స్టార్ట్ అవుతుంది, అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. సో 1వ ఎక్కంలో 12 వస్తుందా రాదా, 1వ ఎక్కంలో 12 ఒకటే కాదండి, ప్రతి నెంబరు కూడా వస్తుంది. 1 ఈజ్ ఫ్యాక్టర్ టు ఎవ్రీ నెంబర్, 1 ఈజ్ ఫ్యాక్టర్ టు ఎవ్రీ నెంబర్. 1 అనేది ప్రతి సంఖ్యకి కూడా కారణాంకమే. సో ఇదంతా కూడా తర్వాత మాట్లాడుతాం, ప్రస్తుతానికి మీరు దీని మీద ఫోకస్ చేయండి. 12 అనేది ఏ ఎక్కల్లో వస్తుందో ఒకసారి నాకు చెప్పండి. 12 అనేది 1వ ఎక్కం నుంచి వస్తుందా? మీరు ఏంటంటే ఒక సీక్వెన్స్లో స్టార్ట్ చేయాలి. డైరెక్ట్గా మూడో ఎక్కంలో వస్తుంది, తర్వాత 6వ ఎక్కంలో వస్తుందని చెప్పి అలా ర్యాండమ్గా వెళ్ళకండి. ఒక సీక్వెన్స్లో వెళ్ళండి, ఒకదాని తర్వాత ఒకటి, అలాగే వెళ్ళండి. సో ఫస్ట్ మనకి ఎక్కాలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, 1వ ఎక్కం నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఆ 1వ ఎక్కం నుంచి కూడా మీరు చెక్ చేసుకొని రావాలి. సో 1వ ఎక్కంలో 12 వస్తుంది, ఇందాక చెప్పాను. 1వ ఎక్కంలో 12 ఒకటే కాదు, ఏ నెంబర్ అయినా వస్తుంది. సో దానికోసం 1వ ఎక్కంలో వస్తుంది కదండి 12. ఎన్నిసార్లు వస్తుంది, 1 × 12, ఇంతే కదండి. ఒక 12, 1వ ఎక్కంలో 12 అనేది 12 సార్లు వస్తుంది. ఒక 12. నెక్స్ట్ సో 1వ ఎక్కం అయిపోయింది. నెక్స్ట్ ఏ ఎక్కానికి వెళ్దాం, 2వ ఎక్కంకి వెళ్దాం. అవునా, 2వ ఎక్కంలో 12 అనేది వస్తుందా రాదా? సో చెప్పాలి ఫాస్ట్గా. 2వ ఎక్కంలో 12 వస్తుందా? నువ్వు 2వ ఎక్కం చదువుతున్నప్పుడు, సెకండ్ టేబుల్ చదువుతున్నప్పుడు 12 వస్తుందా? వస్తుంది. 2వ ఎక్కం చదువుతున్నప్పుడు 12 అనేది 6 టైమ్స్ వస్తుంది. 2 6 మాట్లాడు 12 సరిపోయింది కదండి. ఓకే, 2 కూడా అయిపోయింది. నెక్స్ట్ 2 తర్వాత వచ్చే టేబుల్ ఏంటి, 3. సో 3 టేబుల్లో 12 అనేది వస్తుందా రాదా చెప్పాలి. ఎస్, వస్తుంది. 3 4s 12, అంతే కదా, 3 4s 12. నెక్స్ట్ 4 టేబుల్లోకి వెళ్దాం. ఓకేనా, 4 టేబుల్లో వస్తుందా రాదా, 4 టేబుల్లో 12 వస్తుందా రా చెప్పాలి. వస్తుంది. 4 ఆల్రెడీ ఇక్కడ వస్తుంది చూడండి, 4 అనేది ఇక్కడ వచ్చింది ఆల్రెడీ. సో ఇంకా 4 టేబుల్ రాయకూడదు. ఇక్కడ వరకు అర్థమైంది కదండి. ఇక్కడ 3 టేబుల్స్ వరకు చెక్ చేశారు. 3 టేబుల్ అయిన తర్వాత మనం ఏ టేబుల్ చెక్ చేయాలి, 4 టేబుల్ చెక్ చేయాలి. సో 4 టేబుల్ చెక్ చేయడం కన్నా ముందు 4 టేబుల్ ఆల్రెడీ ఇక్కడ వచ్చేసింది చూడండి. 1వ ఎక్కం వచ్చింది, 2వ ఎక్కం వచ్చింది, 3వ ఎక్కం వచ్చింది, ఈవెన్ 4వ ఎక్కం కూడా వచ్చింది. సో ఇంకా దాని జోలికి వెళ్ళకూడదు, ఇక్కడ ఆపేయాలి. ఏదైతే మళ్ళీ మనకి రిపీట్ అవుతుందో, ఇప్పుడు చూడండి 1వ ఎక్కం చెక్ చేసాం, 2వ ఎక్కం చెక్ చేసాం, 3వ ఎక్కం చెక్ చేసాం, 4వ ఎక్కం కూడా వస్తుంది. బట్ ఆల్రెడీ ఇక్కడ అది వచ్చేసింది చూడండి, 4వ ఎక్కం కూడా వచ్చింది. సో వన్స్ ఇలాగ వచ్చిన తర్వాత ఇంకా ప్రాసెస్ అనేది ఇక్కడితో ఆపేయాలి. ఆపేసి అప్పుడు రాయండి ఫ్యాక్టర్స్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఇవన్నీ రాయండి. ఇగో ఈ బాక్స్ అంతా రాసేయాలి ఫస్ట్. ఎంత అవి, 1, 2, 3, 1, 2, 3. ఆ తర్వాత కూడా మళ్ళీ ఈ బాక్స్ కూడా రాసేయాలి. ఇదే డైరెక్షన్లో తీసుకొచ్చి ఈ బాక్స్ కూడా రాసేయాలి. 4, 6, 12. 4, 6, 12. సో దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 12. 12కి సంబంధించి కారణాంకాలు ఏంటివి అంటే 1, 2, 3, 4, 6, 12. సో జనరల్గా మనం వీటిని ఎలా డిఫైన్ చేసుకున్నాం, 12 అనేది 1వ ఎక్కంలో వస్తుంది, 12 అనేది 2వ ఎక్కంలో వస్తుంది, 12 అనేది 3వ ఎక్కంలో వస్తుంది, 12 అనేది 4వ ఎక్కంలో వస్తుంది, 6వ ఎక్కంలో వస్తుంది, 12వ ఎక్కంలో వస్తుంది. సో ఎక్కంలో రావడం అన్నా డివిజిబుల్ అవడం గానో 2, 1. ఇప్పుడు చూడండి స్టైల్ మారుస్తాను.
సో 12 చేత 1 డివిజన్ చేస్తే భాగాహారం చేస్తే నీకు రిమైండర్ 0 వస్తుంది. చేయక్కర్లేదు, నువ్వు కాంటి చేసి చెక్ చేసుకో, నీకు రిమైండర్ 0 వస్తుంది. అలాగే నువ్వు ఒకవేళ 2 చేత 12ని 2 చేత 12ని భాగాహారం చేసిన డివిజన్ చేసిన నీకు రిమైండర్ అనేది 0 వస్తుంది. సో ఖచ్చితంగా నెక్స్ట్ 3 చేత ట్రై చేస్తే ఒకవేళ నువ్వు 3 చేత 10ని భాగాహారం చేస్తే 3 చేత 12 నువ్వు డివిజన్ చేస్తే నీకు ఫైనల్గా వచ్చే రిమైండర్ అనేది 0 వస్తుంది. సో వన్స్ నీకు రిమైండర్ 0 వస్తుంది అంటే ఆ నెంబర్ అనేది ఇచ్చిన నెంబర్కి ఫ్యాక్టర్ అవుతుంది. సో అందు గురించి నేను ఏం చెప్పాను, ఈ డివిజన్ జోలికి వెళ్ళకండి, టైం వేస్ట్ ప్రాసెస్. చక్కగా సింపుల్గా ఇలా రాసుకోండి. మనకి ఎలాగో ఎక్కాలి మనకు బాగా వచ్చు. సో అందు గురించి మీకు చాలాసార్లు చెప్పాను, ఎక్కాలనే 1 to 20 టేబుల్స్ నేర్చుకోండి. కుదిరితే 15 రోజులు నేర్చుకోండి. లేదు ఇంకా మేము చదవగలనుకుంటే ప్రతి ఎక్కాన్ని కూడా 1 నుంచి 20 రోజు వరకు నేర్చుకోండి. చాలా ఇంపార్టెంట్. ఈవెన్ మీరు హయ్యర్ క్లాసెస్కి వెళ్ళేటప్పుడు కూడా బాగా ఉపయోగపడుతుంది. సో ఇదే అండి ఫ్యాక్టర్స్ అనేది మీకు అర్థమైంది కదండి. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒకసారి బోర్డుకి వస్తుంది చూడండి. దిస్ ఈజ్ ద సెకండ్ క్వశ్చన్. సో ఎవ్రీవన్ ప్లీజ్ నోట్ డౌన్, రైట్ ఆల్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 24. తెలుగు మీడియంలో రాసుకుంటారంటే 24 యొక్క అన్ని కారణాంకాలు రాయండి. మీరు ఈ సెకండ్ క్వశ్చన్ వింటే మాత్రం మీకు ఈ ఫ్యాక్టర్స్ అనే కాన్సెప్ట్ మ్యాక్సిమం మీకు అర్థమైనట్టే. సో జాగ్రత్తగా వినండి. సో ఎవరైనా చేయగలరు అనుకుంటే సేమ్ వీడియోని పాజ్లో పెట్టండి, ఆన్సర్ మాత్రం చేసేయండి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి, 24కి సంబంధించి అన్ని ఫ్యాక్టర్స్ కూడా రాయాలి. దీనికోసం మనం డివిజన్ చేయాల్సిన పనే లేదు, ఇందాక చెప్పాను. సో ఒక 24కి సంబంధించి ఫ్యాక్టర్స్ కనిపెట్టాలి అంటే ప్రతి నెంబర్ చేత దీన్ని డివిజన్ చేసి కింద రిమైండర్ చెక్ చేసుకొని ఒకవేళ 0 వస్తే ఆ నెంబర్ అనేది 24కి ఫ్యాక్టర్ అవుతుందని చెప్పాల్సిన పనే లేదు. అలా చేస్తే టైం వేస్ట్ అవుతుంది. సో దానికన్నా దేన్ని యూస్ చేయమని చెప్పాను, టేబుల్స్ చదవడం అనేది చాలా ఈజీ కాబట్టి మనం టేబుల్స్ రీడ్ చేద్దాం రండి. సో నాకు ఫ్యాక్టర్స్ ఆఫ్ 24 కావాలి, ఆన్సర్ 24. దీనికి సంబంధించి ఫ్యాక్టర్స్ కావాలి. సో ఫస్ట్ ఏం చేయమని చెప్పాను, టేబుల్స్ చదవాలి అని చెప్పాను. ఆ టేబుల్స్ కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, 1వ ఎక్కం నుంచి ఫస్ట్ టేబుల్ నుంచి స్టార్ట్ చేయాలి. ఎప్పుడు కూడా టేబుల్స్ అని ఒక ఆర్డర్లో నుంచి చదవాలి. 1వ ఎక్కం అయిపోయిన తర్వాత 2వ ఎక్కం, 2వ ఎక్కం అయిపోయిన తర్వాత 3వ ఎక్కం. సేమ్ మన క్లాసెస్ లాగా నేను మీకు ఎప్పుడు కూడా క్లాసెస్ ఎలా చూడాలని చెప్పాను. క్లాస్ 1 అయిన తర్వాత క్లాస్ 2, క్లాస్ 2 తర్వాత క్లాస్ 3. ఏ పనైనా ఒకటి గుర్తుపెట్టుకొని పిచ్చిగా చేయకూడదు, ర్యాండమ్గా చేయకూడదు. ఎప్పుడు కూడా ఏదైనా పని ఒక సీక్వెన్స్లో చేసుకెళ్తే మీకు సక్సెస్ అనేది వస్తుంది. క్లియర్ రండి. సో 24 సంబంధించి టేబుల్స్ అనేవి చదవాలి. అంటే ఏంటి, 24 అనేది ఏ ఎక్కాలు చదువుతున్నప్పుడు వస్తుందో చెప్పాలి. సో 1వ ఎక్కం చదువుతున్నప్పుడు 24 వస్తుందా రాదా, ఇందాక చెప్పాను. 24 కాదు, 1వ ఎక్కంలో 24 కాదు 36 వస్తుంది, 56 వస్తుంది. మీరు ఒకవేళ ఎలాంటి నెంబర్ ఎంత పెద్ద నెంబర్ తీసుకున్నా సరే, ఏ నెంబర్ అయినా ఎనీ నెంబర్ అని మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఒకటే, 1వ ఎక్కంలో ప్రతి నెంబర్ కూడా వస్తుంది. సో 24 కూడా వస్తుంది కదండి. సో ఎన్నిసార్లు వస్తుంది, 1 ఇంటూ ఎన్నిసార్లు వస్తుంది 24, 24, 124 24. సో ఇక్కడ వరకు అర్థమైంది. సో 1వ ఎక్కం అయిపోయిన తర్వాత ఫస్ట్ టేబుల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏ టేబుల్ వస్తుంది, సెకండ్ టేబుల్ వస్తుంది. సో 2వ ఎక్కంలో 24 వస్తుందా రాదా, ఎస్ వస్తుంది. ఎన్నిసార్లు వస్తుందో చెప్పాలి, నువ్వు ఎన్నిసార్లు వస్తుందో చెప్పాలి. ఎన్నిసార్లు వస్తుంది 2వ ఎక్కం చదవండి, 2వ ఎక్కం చదువుకుంటూ రండి. 24 ఎక్కడ వస్తుంది, 212 ఎస్ 212 24 వస్తుంది. ఇక్కడ వరకు అర్థమైంది. నెక్స్ట్ 3వ ఎక్కంలో 24 వస్తుందా రాదా, దీనికోసం పని అండి. ఇప్పుడు ఏదైనా టేబుల్లో ఆ నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 అయింది, 2 అయింది, నెక్స్ట్ ఏం వేయాలి, 3 వేయాలి. 3 టేబుల్లో వస్తేనే ఇక్కడ రాయాలి మనం 3 అవునా కదా. 1 టేబుల్లో ఇది వచ్చింది, నెక్స్ట్ 2 టేబుల్లో కూడా ఇది వచ్చింది, 3 టేబుల్లో కూడా వస్తేనే ఇక్కడ 3 అని రాయాలి, రాకపోతే రాయకూడదు. ఓకేనా. సో 3 టేబుల్లో 24 వస్తారో ముందు చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకోవాలనుకుంటే దీనికి ఒక 2 వేస్ ఉంది. ఫస్ట్ వే ఏంటంటే మీరు 3 టేబుల్ని 24 వచ్చేదాకా చదవాలి. చదవండి. 3 1 3 3 2 6 3 3 9 అండ్ సో ఆన్ 3 8 24. ఓకే వస్తుంది, ఎలాగైనా చెప్పచ్చు. లేదు అంటే మనం నేర్చుకున్నాం చూసారా డివిజిబిలిటీ రూల్స్, బాధ్యత సూత్రాలు, ఆ బాధ్యత సూత్రాలు అప్లై చేసేనా చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా నెంబరు 3 చేత డివిజిబుల్ అవ్వాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 3 చేత 24 డివిజిబుల్ అవ్వాలంటే మనం ఏం చేస్తాం, 3 డివిజిబిలిటీ రూల్ అనేది అప్లై చేయొచ్చు. వాట్ ఇస్ ద 3 డివిజిబిలిటీ రూల్, ఆ నెంబర్లోని అన్ని డిజిట్స్ను కూడా ప్లస్ చేయాలి. సో 2 + 4 6 అనేది 3 టేబుల్లో వస్తుందా రాదా, ఎస్ వస్తుంది. సో 6 అనేది 3 టేబుల్లో వస్తుంది కాబట్టి ఇచ్చిన నెంబర్ కూడా 3 టేబుల్లో వస్తుంది. సో డివిజిబుల్ రూల్ అప్లై చేస్తే కొంచెం టైం వేస్ట్ కాబట్టి దానికన్నా కూడా టేబుల్ చదవడమే ఈజీ. సో 1వ ఎక్కం చదివేసాం 24 వచ్చింది, 2వ ఎక్కం చదివేమో 12 సార్లు వచ్చింది. సో అలాగే 3వ ఎక్కం చదువుతున్నప్పుడు 3 టేబుల్ చదువుతున్నప్పుడు 24 ఎప్పుడు వస్తుంది, 3 8 24. ఓకే నెక్స్ట్ 3 అయిపోయింది, నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాం, 6కి వెళ్దాం, 7కి వెళ్దాం, వద్దు ఆర్డర్లో వెళ్ళాలి. అదే చెప్తుంది మీకు సీక్వెన్స్, 1 తర్వాత 2, 2 తర్వాత 3, 3 తర్వాత 4. నెక్స్ట్ 4వ ఎక్కలో 24 వస్తుందా రాదా, 4వ ఎక్కం చదవండి, 4 6 24. ఓకే వచ్చింది. నెక్స్ట్ 4వ ఎక్కం అయిపోయింది. నెక్స్ట్ 5వ ఎక్కం, 5వ ఎక్కలో 24 వస్తుందా రాదా, 5వ ఎక్కలో 24 రాదండి.
దానికోసం మీరు డివిజిబుల్ రూల్ అని అప్లై చేయొచ్చు, లేదంటే 5 ఎక్కువని చదవండి. 5 టేబుల్ చదువుతున్నప్పుడు 24 ఎక్కడైనా వస్తుందా? రాదు కాబట్టి ఇక్కడ రాయకూడదు, అది గుర్తుపెట్టుకో. నెక్స్ట్ 5 అయిపోయింది, 6వ టేబుల్లో వస్తుందా? 6 ఎక్కువలో 24 వస్తుందా రాదా? ఎస్ సార్ వస్తా సార్ 6 ఎక్కం. సో 6 రాయినా ఇక్కడ వద్దా? రాయకూడదు. ఎందుకు సార్? 6 ఆల్రెడీ ఇక్కడ వచ్చేసింది. కన్ఫ్యూజ్ అవ్వకండి, చూడండి క్లారిటీ ఉంది కదా ఇక్కడ వరకు. ఓకే, 1 × 24 క్లారిటీ ఉంది, 2 × 12 క్లారిటీ ఉంది, 3 × 8 క్లారిటీ ఉంది, 4 × 6 కూడా క్లారిటీ ఉంది. ఇక్కడ దాకా మనం ఎన్ని టేబుల్స్ చెక్ చేసాం? 1 ఎక్కం, 2 ఎక్కం, 3 ఎక్కం, 4 ఎక్కం. 4 ఎక్కం తర్వాత ఏది వస్తుంది? 5 వస్తుంది. సో 5 ఎక్కం చదువుతున్నప్పుడు 24 రావట్లేదు కాబట్టి 5 ఎక్కం రాయకూడదు. 5 తర్వాత వచ్చే ఎక్కం ఏంటి? 6 ఎక్కం. సారీ, 6 ఎక్కం చదువుతున్నప్పుడు 24 వస్తుందా? 6 ఎక్కంలో 24 వస్తుంది, కానీ 6 రాయద్దు. ఇక్కడ ఆల్రెడీ 6 ఉంది, చూడండి 6 ఉంది. సో ఇక్కడతో ఆపేయాలి. మీకు ఎప్పుడైతే ఆ టేబుల్ అనేది మళ్ళీ రిపీట్ అవుతుందో, మనం చూడకండి 6 వచ్చింది జనరల్గా, 6 అనేది మళ్ళీ ఇక్కడ రిపీట్ అయిపోయింది చూసారా? వన్స్ ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ప్రాసెస్ అనేది ఇక్కడితో ఆపేయాలి అంతే. నెక్స్ట్ ఇక్కడ ఫ్యాక్టర్స్ రాయండి. ఇక్కడ రాస్తాను చూడండి, 12 ఫ్యాక్టర్స్, 24 ఫ్యాక్టర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎలా రాయాలి? ఇందాక చెప్పుకున్నట్టుగానే ఫస్ట్ ఇలా రాసేయాలి, ఇవన్నీ కూడా రాసేయాలి. సో 1, 2, 3, 4, నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ బాక్స్ రాయాలి, అది కూడా ఈ డైరెక్షన్లో రాయండి, ఈ డైరెక్షన్లో రాయాలి. ఈ 6, 8, 12, 24. సో మీకు 24 సంబంధించిన ఫ్యాక్టర్స్ ఏంటివి అంటే 1 వస్తుంది, 2 వస్తుంది, 3 వస్తుంది, 4 వస్తుంది, 6 వస్తుంది, 8 వస్తుంది, 12 వస్తుంది, 24 వస్తుంది. సో అర్థమైంది కదండి? ఓకే, ఈ 2 సమ్మలు మీకు ఒకవేళ అర్థమైతే మాత్రం మీరు చేయవలసింది ఏంటంటే ఒకసారి ఈ బాక్స్ దగ్గర రండి. వచ్చారు కదండి? ఓకే, ఈ బాక్స్లో 1, 2, 3, 4, 5, 6 ఒక 6 నెంబర్స్ ఇచ్చాను నేను. ఈ 6 నెంబర్స్ కూడా మీరు ఫ్యాక్టర్స్ రాసి ఆన్సర్లన్నీ నాకు కామెంట్ చేయండి, ఓకేనా? ఓకే, ఈ 6 సమ్స్లో నేను ఏదో ఒక సమ్ చెప్తాను, మీరే చూస్ చేసుకున్నాను. ఏ సమ్ చెప్పమంటారు? ఓకే, కొంచెం పెద్ద సమ్ చూసుకుందాం, 64 తీసుకుందాం, ఓకేనా? ఈ 64 ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్త వినండి. బట్ ఎక్సెప్ట్ 64 రిమైనింగ్ అన్ని నెంబర్స్కి కూడా మీరు ఫ్యాక్టర్స్ రాయాలి. దిస్ ఈజ్ యువర్ హోంవర్క్. క్లియర్? ఓకే, నెక్స్ట్ సమ్ చూడండి, థర్డ్ సమ్. సో ఈ థర్డ్ సమ్ అనేది ఇందాక చెప్పాను, ఇక్కడ ఇచ్చిన అన్ని నెంబర్లో కూడా ఒక బిగ్గర్ నెంబర్ 64 ఉంది కాబట్టి 64 ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్త చూడండి. సో అగైన్ రైట్ ఆల్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 64. సో ఏం చేస్తాం? టేబుల్స్ చదివితే సరిపోతుంది. సో దానికోసం టేబుల్ స్టార్ట్ చేద్దామా? 64. సో ఫస్ట్ ఏ టేబుల్ స్టార్ట్ చేద్దాము? 1వ ఎక్కంలో. సో 1వ ఎక్కంలో 64 అనేది 64 సార్లు వస్తుంది. 164 64, ఒక 64 అయిపోయింది. సో 1 అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏ టేబుల్కి వెళ్తాం మనం? 2వ ఎక్కంకి వెళ్తాం, సెకండ్ టేబుల్కి వెళ్తాం. ఓకే, 2 టేబుల్లో 64 అనేది ఎన్నిసార్లు వస్తుంది? చదవండి, టేబుల్ చదవలేరు అంతవరకు. 2 టేబుల్ 64 వచ్చేదాకా చదవలేరు కదండి. సో అప్పుడు ఏం చేస్తారంటే చూడండి, ఇక్కడ చూడండి, చూడండి 64/2 అని చెప్పి ఇలా రాసుకోండి. మీరు 2 టేబుల్ 64 దాకా చదవలేము అనుకుంటే నేను మీకు ఒక టెక్నిక్ చెప్తాను, జాగ్రత్తగా చూడండి. 64 ఏ టేబుల్ అయితే ఆ టేబుల్ ఇక్కడ రాసుకోవాలి, 64/2. సో 2వ ఎక్కంలో 6 అనేది ఎన్నిసార్లు వస్తుంది? 2వ ఎక్కంలో 6 అనేది ఎన్నిసార్లు వస్తుంది? 3 సార్లు వస్తుంది, అయిపోయింది. అలాగే 2వ ఎక్కంలో 4 అనేది ఎన్నిసార్లు వస్తుంది? 2 సార్లు వస్తుంది, అయిపోయింది. అంటే 2 టేబుల్లో 64 అనేది 32 టైమ్స్ వస్తుంది. ఈ టెక్నిక్ మీకు అర్థమైందా, అర్థం కాలేదా? ఇంకోసారి చెప్తాను, జాగ్రత్త చూడండి. సో ఇప్పుడు నేను ఏం చేయాలి? ఇంతవరకు మనకు టేబుల్ అనేది 20 రోస్ దాకా వచ్చి కాబట్టి 12 కానీ 24 కానీ ఈజీగా చెప్పేసాం, బికాజ్ అవి స్మాల్ నెంబర్స్ కాబట్టి. బట్ 64 అనేది మీకు 2 టేబుల్ చదువుతున్నప్పుడు 64 అనేది ఎక్కడో ఉంటుంది. సో అంతవరకు మీరు నాకు తెలిసి నేర్చుకొని ఉండరు. సో అందుకోసం మీకు టెక్నిక్ చెప్తున్నాను. సో 64 అనేది 2 టేబుల్లో ఇక్కడ కింద రాయవలసింది ఏ టేబుల్ అయితే ఆ టేబుల్ రాయాలి. క్లియర్? సో 2 టేబుల్లో 64 ఎన్నిసార్లు వస్తుందంటే ముందు డిజిట్ అనేది సెపరేట్ చేయి. ఫస్ట్ ఈ డిజిట్ తీసుకో, 6. 2 టేబుల్లో 6 అనేది 3 టైమ్స్ వస్తుంది. 2 3s are 6 అయిపోయింది. నెక్స్ట్ రిమైనింగ్ నెంబర్ ఏంటి? 4 ఉంది. అగైన్ 2 టేబుల్లో 4 అనేది ఎప్పుడు వస్తుంది? మనకి 2 టైమ్స్ వస్తుంది. సో టోటల్గా వచ్చే నెంబర్ ఏంటి? నీకు ఇక్కడ ఫైనల్గా వచ్చే నెంబర్ 32. ఇలా రాయొచ్చు. సో ఈ ట్రిక్ అర్థమైంది కదండి. నెక్స్ట్ 3 టేబుల్లో 64 వస్తుందా రాదా? సో దానికోసం మీరు ఏంటి, 3 టేబుల్ చదువుకుంటూ వెళ్ళాలి. లేదంటే ఏం చెప్పాను మీకు? డివిజిబిలిటీ రూల్ అనేది అప్లై చేయమని చెప్పాను. సో 3 టేబుల్లో 64 రావాలి అంటే దానికి 3 డివిజిబిలిటీ రూల్ అనేది అప్లై చేయండి. ఏం చేయాలి? ఇచ్చిన డిజిట్స్ 2 కూడా ప్లస్ చేయాలి. 6 + 4 10. 10 అనేది 3వ ఎక్కంలో వస్తుందా రాదా? 10 అనేది 3వ ఎక్కంలో రాదు. సో 3వ ఎక్కంలో అది రాదు కాబట్టి ఈ నెంబర్ కూడా రాదు. ఇదే 3 డివిజిబుల్ రూల్. అందుకే మీకు చెప్పాను, ఈ ఫ్యాక్టర్స్ అనే టాపిక్ మీకు బాగా అర్థం అవ్వాలని టేబుల్స్, ప్రైమ్ నెంబర్స్, డివిజిబుల్ రూల్స్ వచ్చి ఉండాలని చెప్పాను. సో ఎలాగో మనం 3 టేబుల్ అనేది 64 దాకా చదవలేం కాబట్టి డివిజిబుల్ రూల్ అనేది అప్లై చేద్దాం. సో 3 డివిజిబుల్ రూల్ ఏంటి? ఆ నెంబర్లోని అన్ని డిజిట్స్ని ప్లస్ చేయాలి. 6 + 4 10. 10 అనేది 3వ ఎక్కంలో వస్తుందా? 3 టేబుల్ వస్తుందా? రాదు.
సో ఆ సమ్ అనేది 3 టేబుల్లో రావట్లేదు కాబట్టి ఈ నెంబర్ కూడా 3 టేబుల్లో రాదు. సో 3 టేబుల్ మనం ఇంకా చెక్ చేయక్కర్లేదు. క్లియర్. నెక్స్ట్ 3 అయిపోయింది. నెక్స్ట్ 4 టేబుల్లో 64 వస్తుందా రాదా? ఎస్ వస్తుంది. ఈ టేబుల్ మనం ఈజీగా రీడ్ చేయొచ్చు. ఎన్నిసార్లు వస్తుంది? 16 టైమ్స్ వస్తుంది. 4వ ఎక్కం చదువుతున్నప్పుడు నీకు 16వసారి 64 వస్తుంది. 4 16 64 కావాలని చెక్ చేసుకోండి. అందుకే 20 rows దాకా చదివండి. టేబుల్స్ అన్నీ కూడా 20 rows వరకు చదవండి. నెక్స్ట్ 4 టేబుల్ అయిపోయింది. నెక్స్ట్ ఇమీడియట్గా వచ్చే టేబుల్ అంటే 5 టేబుల్. 5 టేబుల్లో 64 వస్తుందా రాదా? మీకు 5 టేబుల్లో 64 రావాలంటే 5కి సంబంధించిన డివిజిబుల్ రూల్ మీరు అప్లై చేయొచ్చు. టేబుల్ చదవకుండానే చెప్పేయచ్చు. వాట్ ఈస్ ద 5 డివిజిబుల్ రూల్? సో యూనిట్ డిజిట్ నీకు 0 కానీ 5 కానీ ఉంటే, యూనిట్ డిజిట్లో 0 కానీ, ఇదిగా యూనిట్ డిజిట్లో 0 కానీ 5 కానీ ఉంటేనే అది 5 డివిజిబుల్ రూల్ సాటిస్ఫై చేస్తుంది. మనకి ఎలాగో ఒక యూనిట్ డిజిట్లో 0 లేదు, 4 లేదు కాబట్టి 5 అనే టేబుల్లో కూడా ఇది రాదు. టేబుల్ చదవకుండా కూడా చెప్పచ్చు. ఒకవేళ మేము టేబుల్ చదివి చెప్తాం సార్ అన్న సార్ మీ ఇష్టమే. సో 5 ఎక్కువ చదివినా రావట్లేదు, 5 డివిజిబుల్ టూల్ అప్లై చేసినా రావట్లేదు, రెండిట్లో ఏది చేసినా పర్వాలేదు, మీకు ఏది ఈజీగా అనిపిస్తే అది చేయండి. సో 5 ఎక్కువ రాలేదు. నెక్స్ట్ 6 ఎక్కువలో వస్తుందా రాదా? సో 6 ఎక్కువ 6 ఎక్కువలో 64 రావాలి అంటే మీరు ఏం చేయాలి? 6 ఎక్కువలో రావాలంటే సో 6 ఎక్కువ 64 వచ్చేదాకా చదవండి. వస్తుంది ఎక్కడైనా చదివి చెప్పండి. 6 ఎక్కువ రావట్లేదు. సో 6 ఎక్కువ రావట్లేదు కాబట్టి 6 ఎక్కువ పక్కన తీసేది. నెక్స్ట్ 7 ఎక్కువ చదువుతున్నప్పుడు 64 వస్తుందా రాదా? సో 7 ఎక్కువ చదువుతున్నప్పుడు ఎక్కడ కూడా 64 రాదు. నెక్స్ట్ 7 అయిపోయిన తర్వాత 8 ఎక్కువ. సో 8 ఎక్కువలో 64 వస్తుందా? వస్తుంది. ఎన్నిసార్లు వస్తుంది? 8 8 సార్ 64. ఓకే, 8 ఎక్కువ కూడా అయిపోయింది. నెక్స్ట్ తర్వాత చూసుకుంటే 9 ఎక్కువలో రాదు, 10 ఎక్కువలో రాదు, 11 రాదు, 12 రాదు, 13 రాదు, 14 రాదు, 15 రాదు, 16 ఎక్కువలో వస్తుంది. మళ్ళీ మీకు 16 ఎక్కువ. సో 16 మళ్ళీ రాద్దాము అనుకుంటే ఇక్కడ ఆల్రెడీ 16 వచ్చేసింది. ఒకసారి రిపీట్ అవుతున్నాయంటే ఇక్కడ ప్రాసెస్ ఆపేయమని చెప్పాను. మీకు గుర్తుందో లేదో? ఇక్కడ వరకు అర్థమైంది కదండి. 1 ఎక్కంలో వచ్చింది, 2 ఎక్కంలో వచ్చింది, మళ్ళీ 3 ఎక్కంలో రాలేదు, 4 ఎక్కంలో వచ్చింది, మళ్ళీ 5 రాలేదు, 6 రాలేదు, 7 రాలేదు, మళ్ళీ 8 ఎక్కంలో వచ్చింది. నెక్స్ట్ 9 ఎక్కంలో రావట్లేదు, 10 ఎక్కంలో రావట్లేదు, 11 రావట్లేదు, 12 రావట్లేదు, 13 రావట్లేదు, 14 రావట్లేదు, 15 రావట్లేదు, 16 ఎక్కంలో వస్తుంది. మళ్ళీ 16 అనేది ఇక్కడ ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి ఇక్కడతో ఆపేయచ్చు. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రాసెస్ ఎప్పుడు ఆపాలి అంటే ఇందాక మీరు చెప్పాను, ఒక నెంబర్ అనేది రిపీట్ అవుతుంది అన్నా మీరు ఆపేయచ్చు. లేదు అంటారా, కింద ఎప్పుడైతే సేమ్ నెంబర్స్ వస్తుందో అప్పుడైనా ఆపేయచ్చు. చూడండి ఇక్కడ కింద సేమ్ నెంబర్స్ వచ్చింది చూసారా, ఇక్కడతో ప్రాసెస్ ఆపేయచ్చు. మూడో వే ఏంటంటే ఒకవేళ 2 నెంబర్స్ మధ్య ఇంక ఏ నెంబరు లేకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 6 వచ్చింది, ఇక్కడ 7 వచ్చింది, 6కి 7కి మధ్య ఏ నెంబరు లేకపోతే అక్కడతో ప్రాసెస్ ఆపేయచ్చు. ఒకవేళ మీకు కన్ఫ్యూజన్గా ఉంటే మాత్రం నేను చెప్పింది ప్రిఫర్ చేయండి. ఏంటి ఫస్ట్ వన్, మీరు ఇక్కడ వచ్చిన నెంబర్ అనేది ఒకవేళ ఇటువైపు రిపీట్ అయితే, ఇక్కడ మీకు వస్తున్న నెంబర్ అనేది ఇటువైపు రిపీట్ అయితే అక్కడతో ఆపేయచ్చు. ఈ మూడట్లో మీరు ఏ వే ప్రిఫర్ చేసినా పర్వాలేదు. వే నెంబర్ 1 ఏంటి, మీరు చదువుతున్న టేబుల్ అనేది ఒకవేళ ఇటువైపు రిపీట్ అయితే అక్కడతో ఆపేయండి. వే నెంబర్ 2 ఏంటి, కింద ఎప్పుడైతే నీకు సేమ్ నెంబర్స్ వస్తుందో చూడండి, 8 into 8 2 సేమ్ నెంబర్స్, అప్పుడైనా ఆపేయచ్చు. సో వే నెంబర్ 3 ఎప్పుడంటే కింద ఎప్పుడైతే నీకు నెక్స్ట్ నెంబర్స్ వస్తుందో, అంటే ఏంటి కన్సిక్యూటివ్ నెంబర్స్ వస్తుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నీకు 6 into 7 వచ్చింది అనుకోండి, 6,7, 6కి 7కి మధ్యలో ఇంక ఏ నెంబర్స్ ఉండవు, ఎలాగో వచ్చినా ఆపేయచ్చు. మీ ఇష్టం, మీకు ఎలా ప్రిఫర్ చేయాలనుకుంటే అలా ప్రిఫర్ చేయండి. సో ఇక్కడితో ఆపేసి తర్వాత ఏం చేయాలి, ఫ్యాక్టర్స్ రాయాలి. 2 ఫ్యాక్టర్స్ రాద్దాం. 64 = 1/1. ఫస్ట్ ఏం చేయాలి, మీకు ఆల్రెడీ చెప్పాను, ఇలా రాసుకుంటూ రావాలి, ఇటు పక్కవి ఇలా రాసుకుంటూ రావాలి, ఈ డైరెక్షన్లో రాసుకుంటూ రావాలి. 1, 2, 4, 8 1, 2, 4, 8 నెక్స్ట్ ఇటువైపు ఉన్నవి కూడా ఫ్యాక్టర్సే, వాటిని ఈ డైరెక్షన్లో రాసుకుంటూ రావాలి. 8, 16, 8 ఆల్రెడీ వచ్చింది, 2 సార్లు రాయకూడదు. ఇక్కడ ఆల్రెడీ 8 వచ్చింది, మళ్ళీ ఇటు నుంచి స్టార్ట్ చేసినప్పుడు 8 మళ్ళీ కనబడుతుంది. 2 సార్లు 8 ఉంది కాబట్టి ఒకసారి రాసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ 8 ఉంది కాబట్టి ఇటువైపు వస్తున్న 8 నేను రాయట్లేదు. క్లియర్. నెక్స్ట్ ఏముంది, 16 ఉంది, నెక్స్ట్ 32 ఉంది, నెక్స్ట్ 64 ఉంది. ఓకే, అర్థమైంది, అర్థం కలదా? ఇలా చేసుకుంటూ వెళ్ళండి. ఒకటి గుర్తుపెట్టుకుని టేబుల్స్ చదవడం వస్తే చాలా ఈజీ. ఓకే, ఇప్పుడు దాకా మనం ఏం చూసాం, ఫ్యాక్టర్స్ అంటే ఏంటో చూసాము. నెక్స్ట్ ఏం చేద్దాం అంటే కామన్ ఫ్యాక్టర్స్, ఉమ్మడి కారణాంకాలు చూద్దాం ఇప్పుడు. ఓకే, మన నెక్స్ట్ టాపిక్ కామన్ ఫ్యాక్టర్స్. సో ప్రతి ఒక్కరు కూడా కామన్ ఫ్యాక్టర్స్ అని చెప్పి హెడ్డింగ్ పెట్టుకోండి. తెలుగు మీడియాలో ఏమని పెట్టుకుంటారంటే ఉమ్మడి కారణాంకాలు. సేమ్ ఇది నిన్న మనం ఏదైతే నేర్చుకున్నామో, నిన్న మనం మల్టిపుల్స్ అనే టాపిక్ చెప్పుకున్నప్పుడు కామన్ మల్టిపుల్స్ అనే టాపిక్ చెప్పుకున్నాం లేదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా సేమ్ లాజిక్ అప్లై చేయడమే. ఒకసారి గుర్తు తెచ్చుకొని ట్రై చేయండి. నేను మనం ఏం చెప్పుకున్నాం, సో కామన్ మల్టిపుల్స్ అడిగినప్పుడు మీరు ఏం చేశారు, ముందు మల్టిపుల్స్ రాశారు, తర్వాత ఇంకో నెంబర్ కూడా మల్టిపుల్స్ రాశారు, ఆ తర్వాత ఆ 2 మల్టిపుల్స్లో కూడా కామన్గా ఉంది మనం పిక్ చేసుకొని మన ఆన్సర్ కింద రాసాం. అవునా కదా? సేమ్ లాజిక్ ఇక్కడ కూడా అప్లై చేయాలి. ఇక్కడ మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, కామన్ ఫ్యాక్టర్స్. తెలుగు మీడియంలో చెప్పిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
24 మరియు 36 యొక్క ఉమ్మడి కారణాంకాలు రాయండి. ఇంగ్లీష్ మీడియంలో అయితే యాస్టీగా కాపీ చేసుకోండి, తెలుగు మీడియంలో మాత్రం 24 మరియు 36 యొక్క ఉమ్మడి కారణాంకాలు రాయండి. ఓకే, మళ్ళీ ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు? రైట్ ఆల్ ద కామన్ ఫ్యాక్టర్స్ రాయమంటున్నాడు. సో నిన్న కూడా మనం చూస్తే అబ్జర్వ్ చేస్తే కామన్ మల్టిపుల్స్ అన్నాను, సేమ్ అక్కడ ఎలాగైతే చేశారో ఇక్కడ కూడా సేమ్ చేయాలి. ఒకే ఒక డిఫరెన్స్, ఏంటి ఆ డిఫరెన్స్? అక్కడేమో మల్టిపుల్స్ రాసాము, ఇక్కడేమో అడుగుతాడు ఫ్యాక్టర్స్, అందు గురించి ఫ్యాక్టర్స్ రాయాలి. సో దీనికోసం ఫస్ట్ నువ్వేం చేయాలంటే నీకు కామన్ ఫ్యాక్టర్స్ రావాలి అంటే ఫస్ట్ నీకు 24 సంబంధించిన ఫ్యాక్టర్స్ అన్నీ రాయు, తర్వాత 36కి సంబంధించిన ఫ్యాక్టర్స్ అన్నీ రాయు. 2 ఫ్యాక్టర్స్ రాసిన తర్వాత రెండిట్లో కూడా ఏమైనా కామన్గా ఉన్నాయేమో వాటిని సర్కిల్ చేసుకొని వాటిని మనం పిక్ చేయాలి. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే జాగ్రత్త చూడండి. సో మీకు ముందు నుంచి ఏమని చెప్తాను, మీకు కామన్ ఫ్యాక్టర్స్ రావాలి అంటే ముందు మీకు ఫ్యాక్టర్స్ కావాలి. ఫస్ట్ ఏం చేయాలి? 24కి సంబంధించిన ఫ్యాక్టర్స్ రాయాలి, ఆ తర్వాత 36కి సంబంధించిన ఫ్యాక్టర్స్ రాయాలి. ముందు రాయడం చూద్దాం, ఆ తర్వాత కామన్ ఫ్యాక్టర్స్ చూద్దాం. సో 24కి సంబంధించిన ఫ్యాక్టర్స్ రాసిన జాగ్రత్త చూడండి. సేమ్ ఇందాక మనం ఎలాగైతే చేసామో అలాగే చేయాలి. సో 1 × 24, నెక్స్ట్ 2 × 12, నెక్స్ట్ 3 × 8. ఏంటి సార్ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు? ఈ సమ్ ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసాను, కావాలంటే చెక్ చేసుకోండి. 24 అనే నెంబర్కి సంబంధించి ఫ్యాక్టర్స్ ఎలా రాయాలో ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి చూడండి. అందుకే ఇప్పుడు రాసుకుంటూ వెళ్ళిపోతాను. నెక్స్ట్ 1 ఎక్కువ అయిపోయింది, 2 ఎక్కువ అయిపోయింది, 3 ఎక్కువ, 4 ఎక్కువలో కూడా ఇది వస్తుందా రాదా? వస్తుంది. ఎన్నిసార్లు వస్తుంది? 6 సార్లు వస్తుంది, అవునా కదా? 4 ఎక్కువలో 5 ఎక్కువ 24 రాదు, అందుకే అది రాయకూడదు. 6 ఎక్కువలో వస్తుందా? 6 ఎక్కువలో 24 వస్తుంది, రాద్దామా? రాయకూడదు. 6 ఎక్కువ ఇటువైపు వస్తుంది, చూసారా? వన్స్ మన ఏదైతే నెంబర్ రిపీట్ అవుతుందో అక్కడితో ఈ ప్రాసెస్ అనేది ఆపేయచ్చు. మీకు ఇందాక చెప్పాను, అవునా కదా? 1 ఎక్కువ రాసాం, 2 ఎక్కువ రాసాం, 3 ఎక్కువ రాసాం, 4 ఎక్కువ రాసాం, 5 ఎక్కువలో ఈ నెంబర్ రాదు కాబట్టి 5 రాయలేదు. సో 6 ఎక్కువలో ఈ నెంబర్ వస్తుంది, కానీ 6 అనేది ఇటు పక్క రిపీట్ అయిపోయింది. రిపీట్ అయిన తర్వాత ప్రాసెస్ అక్కడితో ఆపేయచ్చు. సో ఆపేసి ఏం చేయమని చెప్తాను? ఫ్యాక్టర్స్ రాయాలి. సో 24 ఫ్యాక్టర్స్ ఈజ్ ఈక్వల్ టు చెప్పండి 1 2 3 4 6 8 12 24. ఓకే, ఇక్కడ వరకు రాశారు కదండి. సో ఇవన్నీ ఏంటి? 24కి సంబంధించిన ఫ్యాక్టర్స్ మాత్రమే, కామన్ ఫ్యాక్టర్స్ కాదు. అసలు కామన్ ఫ్యాక్టర్స్ రాయాలంటే ముందు నువ్వు ఫ్యాక్టర్స్ రాయాలి, అది గుర్తుపెట్టుకో. ఓకే, ఇక్కడితో ఇది అయ్యింది. నెక్స్ట్ ఏం చేయాలి మనం? 36కి సంబంధించిన ఫ్యాక్టర్స్ రాయాలి. అదే చేద్దామండి. 36 ఈజ్ ఈక్వల్ టు చెప్పండి, ఫ్యాక్టర్స్ చెప్పండి. 1 × 36, నెక్స్ట్ 2 × 18, నెక్స్ట్ 3 × 12, నెక్స్ట్ 4 × 9. 1 ఎక్కువలో వచ్చింది, 2 ఎక్కువలో వచ్చింది, 3 ఎక్కువలో వచ్చింది, 4 ఎక్కువలో వచ్చింది. నెక్స్ట్ 5 ఎక్కువలో 36 వస్తుందా? రాదు. 6 ఎక్కువలో వస్తుందా? ఎస్ వస్తుంది. 6 ఎక్కువలో 6 × 6 మీకు ఇందాక చెప్పాను. ఏమని చెప్పాను? ఒక్కసారి నెంబర్ ఏదైనా ఇటువైపు రిపీట్ అయినా ఆపేయచ్చు, కింద సేమ్ నెంబర్స్ వచ్చినా సరే ఆపేయచ్చు. 6 సేమ్ నెంబర్స్ వచ్చింది, సో ఇక్కడితో ప్రాసెస్ ఆపేసి సో ఈ 36కి సంబంధించిన ఫ్యాక్టర్స్ అనేవి మనం ఇక్కడ రాసుకుందాం. 36కి సంబంధించిన ఫ్యాక్టర్స్ ఏంటివి? ఇలా రాసుకుంటూ రావాలి. 1, 2, 3, 4, 6 అనేది 2 సార్లు వచ్చేసింది కాబట్టి మళ్ళీ రాయకూడదు. ఇక్కడ 6 రాసి మళ్ళీ ఇటువైపు వెళ్తున్నప్పుడు 6ని రాయకూడదు. నెక్స్ట్ 9, 12, 18, 36. ఓకే, మనం ఇవి రాసినవి ఏంటి? ఓన్లీ ఫ్యాక్టర్స్ మాత్రం రాసాం, కామన్ ఫ్యాక్టర్స్ రాయలేదు. మనల్ని అడిగింది కామన్ ఫ్యాక్టర్స్. సో ఇవేంటివండి? ఫ్యాక్టర్స్ ఆఫ్ 24. మరి ఇవేంటివి? ఫ్యాక్టర్స్ ఆఫ్ 36. 24 యొక్క కారణాంకాలు, 36 యొక్క కారణాంకాలు, అంతేగాని ఉమ్మడి కారణాంకాలు కాదు. సో ఇప్పుడు మనం ఫ్యాక్టర్స్ 2 రాసాం కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి మనం? ఈ రెండిట్లో కూడా ఏదైతే కామన్గా ఉందో అది మనం పిక్ చేయాలి. కామన్గా ఉండడం అంటే ఏంటి? ఆ ఫ్యాక్టర్ అనేది పైన ఉండాలి, కింద కూడా ఉండాలి. సో రెండిట్లో కూడా సేమ్గా ఉండాలి. అలాంటి నెంబర్స్ ఏమున్నాయో ఒకసారి చూసుకోండి. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉందా? ఎస్ ఉంచండి. 1 ఉంది, ఇక్కడ కూడా 1 ఉంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 2 ఉంది, ఇక్కడ కూడా 2 ఉంది. సో రెండిట్లో కూడా కామన్గా ఉంది. ఫ్యాక్టర్ కామన్గా ఉండాలి. వాడు అడిగింది అదే, కామన్ కావాలి నాకు. కామన్గా ఉండడం అంటే రెండిట్లో కూడా ఉండాలి. ఇంకా చెప్పాలంటే ఆ నెంబర్ పైన ఉండాలి, కింద ఉండాలి. సో 1 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. 2 ఉంది, 2 ఉంది. నెక్స్ట్ ఉంది 3 ఇక్కడ ఉంది, 3 అనేది ఇక్కడ కూడా ఉంది. 4 చూసారు ఇక్కడ ఉంది, 4 అనేది ఇక్కడ కూడా ఉంది. 6 అనేది ఇక్కడ ఉంది, 6 అనేది ఇక్కడ కూడా ఉంది. నెక్స్ట్ 8 అనేది ఇక్కడ ఉంది, కానీ ఇక్కడ ఎక్కడైనా ఉందా? 8 లేదు. సో 8 అనేది కామన్ ఫ్యాక్టర్ అవ్వదు. నెక్స్ట్ 12 ఉంది, ఎస్ 12 అనేది ఇక్కడ ఉంది, నెక్స్ట్ ఇక్కడ ఉంది. నెక్స్ట్ 24 ఉంది, 24 పైన ఉంది కానీ కింద ఎక్కడ లేదు. ఇక్కడతో ఆపేయాలి. ఆపేసిన తర్వాత ఇప్పుడు మనం కామన్ ఫ్యాక్టర్స్ రాయాలి. ఏంటి కామన్ ఫ్యాక్టర్స్? ఇక్కడ రాసిన చూడండి, సిఎఫ్ అంటే ఏంటండి? కామన్ ఫ్యాక్టర్స్. నాకు షార్ట్ కట్లో రాసి మీరు మాత్రం ఫుల్గా రాసుకోండి. కామన్ ఫ్యాక్టర్స్ ఈజ్ ఈక్వల్ టు ఉమ్మడి కారణాంకాలు ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1, నెక్స్ట్ 2,
మీకు డౌట్ రావచ్చు, సరే ఇక్కడ ఒకటేమో 2 సార్లు ఉంది, మీరేమో ఒకసారి రాశారు, రెండేమో 2 సార్లు ఉంది, మీరు ఒకసారి రాశారు. ఒకసారే రాయాలి, 2 సార్లు రాయకూడదు. చాలామంది స్టూడెంట్స్ చేసే తప్పు ఏంటంటే ప్రతిదీ కూడా 2 సార్లు రాసుకొస్తారు, అలా రాయొద్దు. ఇక్కడ 2 సార్లు ఉంటే ఒకసారి రాసుకుంటే సరిపోద్ది. నెక్స్ట్ ఏంటి 3, నెక్స్ట్ ఏంటి 4, నెక్స్ట్ 6, నెక్స్ట్ డైరెక్ట్ 12 ఉంది, అయిపోయింది. ఇక్కడ ఇంకేవి కూడా లేవు. సో ఇవన్నీ కూడా కామన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 24 and 36. సో అర్థమైంది కానీ కాన్సెప్ట్. ఓకే, ఇప్పుడు మీకు హోంవర్క్ ఇస్తాను, చేయండి. HW ఫస్ట్ సమ్ 3,9, 3,9 ఈ రెండింటికి సంబంధించి మీరు కామన్ ఫ్యాక్టర్స్ ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్ 24,48, 24,48 క్లియర్. నెక్స్ట్ థర్డ్ వన్ 5,25, 5,25. సో ఈ 3 సమ్ములకు సంబంధించి మీరు కామన్ ఫ్యాక్టర్స్ ఐడెంటిఫై చేసి ఈ సమ్ని మీరు సాల్వ్ చేయండి. ఇందాక నేను ఇచ్చిన ఓన్లీ ఫ్యాక్టర్స్ మాత్రమే ఇచ్చాను, ఇందాక కొన్ని సమ్స్ ఇచ్చాను కదా, ఫ్యాక్టర్స్ మాత్రమే. బట్ ఈ 3 సమ్స్కి సంబంధించి మీరు కామన్ ఫ్యాక్టర్స్ ఐడెంటిఫై చేయాలి. ఇదండి ఈరోజు క్లాసు. అండ్ రేపటి క్లాస్లో మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ చెప్పుకోబోతున్నాం. రేపు మనం చెప్పుకోబోతున్న టాపిక్ వచ్చి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. అది కూడా ఈ చాప్టర్కి సంబంధించిన టాపిక్కే. ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. అండ్ మోర్ ఎవర్ మీ స్కూల్ లెవెల్లో కూడా ఈ టాపిక్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. రేపటితో రేపు క్లాస్ చెప్పుకుంటే మనకి ఈ చాప్టర్ కూడా కంప్లీట్ అయిపోద్ది. వన్స్ ఈ చాప్టర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కొత్త చాప్టర్ స్టార్ట్ చేద్దాం. వీడియోని లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బై.